హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఇంతకుముందు ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థల పీఠాలు అధిష్ఠించినటువంటి సందర్భాలు అధికార పార్టీలోకి పూర్తిగా మారిపోతాయి అన్నటువంటి ఒక సాంప్రదాయంగా సాగుతున్నటువంటి ఒక కార్యక్రమం అనుకోవచ్చు. తెలంగాణలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అప్పటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, చైర్పర్సన్ పదవులు, మేయర్ పదవులన్నీను ఆటోమేటిక్గా మెజార్టీ సభ్యులందరూ, బీఆర్ఎస్ సభ్యులందరూ కాంగ్రెస్లోకి వెళ్ళడం, వాళ్ళకి మేయర్ పదవులు, మున్సిపల్ చైర్పర్సన్ పదవులు దక్కడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పని జరగబోతోంది అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా భావించేటువంటి విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఎలాగైనా సరే టీడీపీ పొందాలని భావిస్తోందని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు సుమారు 97కు పైగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నారు విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో. సుమారు 50కి పైగా గెలుచుకొని వైసీపీ అక్కడ మేయర్ పదవిని గెలుచుకుంది. అందులో టీడీపీకి సంబంధించి ఒక 25కి పైగా ఉన్నాయి, జనసేన ఒక 3-4 ఉన్నాయి, అలాగే సిపిఎంకి కొన్ని 1-2 చొప్పున ఉన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ ఏం చేయబోతోంది అని చర్చ జరుగుతోంది. అంటే అధిక సంఖ్యలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్ని తమ వైపు తిప్పుకొని తమ పార్టీలోకి జాయిన్ చేసుకోవడం, అంటే టీడీపీలోకి కానీ వైసీపీలోకి జాయిన్ చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న వైసీపీ మేయర్ని గద్దె దింపించి టీడీపీ అభ్యర్థి కార్పొరేటర్ మేయర్ కావాలని, తద్వారా మేయర్ పదవిని పీఠాన్ని టీడీపీ చేతిలో ఉంచుకోవాలని ఒక యోచన చేస్తున్నట్టుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కువగా విశాఖపట్నంలో ఎక్కడ చూస్తే ఇదే చర్చ సాగుతుంది. మేయర్ పదవి టీడీపీ చేపట్టబోతోందా? మెజార్టీలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు లేదా జనసేన వైపు వెళ్ళిపోబోతున్నారా అన్నటువంటి చర్చ సాగుతోంది. ఎందుకంటే విశాఖపట్నం ప్రధాన నగరం కాబట్టి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి కర్తవ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇప్పటికే చాలా అభివృద్ధి పొందింది కాబట్టి, అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి సంబంధించి అత్యున్నత పదవి ఏదైతే మేయర్ ఉందో అది కూడా తమ పార్టీ చేతిలో ఉండాలని భావిస్తుంటాయి అధికార పార్టీలు. ఆ క్రమంలో విశాఖపట్నం వైసీపీ చేతిలో ఉన్న మేయర్ పదవిని అధికారంలోకి రాబోతున్నటువంటి టీడీపీ తన చేతిలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తుందని, ఆ క్రమంలో వైసీపీ మెజార్టీ కార్పొరేటర్లు దాంట్లో చేరుతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆ సందర్భంలో వైసీపీ అగ్రనాయకత్వం చూస్తుందా? ఏం జరిగినా సరే తమకు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందా? లేదా టీడీపీ చేసే ప్రయత్నాలు వైసీపీ కార్పొరేటర్లు తమ వైపు లాక్కునడానికి చేస్తున్నటువంటి అధికార పార్టీ కూటమిలో ఉన్నటువంటి నేతలు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటుందా అన్నది మనకి కొన్ని రోజులు ఆగితే ఒక స్పష్టత అనేది వస్తుంది. థ్యాంక్ యూ.